ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో నాకు ఇంటి దగ్గర కానీ లేకపోతే ఆన్ ద వేలో కానీ ఇంట్రడక్షన్ చేసేంత టైం నాకు కుదరలేదు. చాలా హర్రీబరీగా ఉన్నాము. సో ఫైనల్గా నేను లిటరల్గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న థాయిలాండ్ వ్లాగ్స్కి ఒక టైం అయితే వచ్చేసింది. సో ఈ రోజు నుంచి కంప్లీట్గా ఇంకా మనకి రాబోయే వ్లాగ్స్ అన్నీ కూడా థాయిలాండే ఉంటాయి అనమాట. సో థాయిలాండ్ సిరీస్ అసే డే 1, డే 2, డే 3, డే 4 అలాగా నేను టోటల్ 5 డేస్ ఉన్నాను కాబట్టి సో కంప్లీట్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో ఫైనల్గా అయితే మనము ఇంటర్నేషనల్ టర్మినల్ 2 బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. నేను నా ఫ్రెండ్స్తో కాదు ఒక ఫ్రెండ్ తోటి వాళ్ళ పాపతోటైతే నేను థాయిలాండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాను అనమాట. సో ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే లైక్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి థాయిలాండ్ ట్రిప్ అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. బికాస్ చాలా రకాలుగా విన్నాను కథలుగా థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా అంటే. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మేమిద్దరము వాళ్ళ పాప అనమాట. ఈ ట్రిప్లో మా పిల్లలు ఉండాల్సి ఉంది, కానీ ఆల్రెడీ నేను చిన్న షార్ట్లో చెప్పున్నాను. సో ఇప్పుడు హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. సో ఈరోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసి యూజువల్లీ మనది ట్రెడిషనల్, అలాగే మనకి ఎప్పుడు కూడా డివోషనల్ ఛానల్ కదా. ఈసారి మాత్రం నేను చేస్తుంది కంప్లీట్ డివోషనల్కి ఉల్టా అంటే జస్ట్ ఒక బ్రేక్ తీసుకుందాము అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ తోటి అయితే థాయిలాండ్ వెళ్తున్నాను. సో ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా కంప్లీట్ బ్యాంకాక్, పటాయా, థాయిలాండ్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ యాజ్ యూజువల్ మనకి ఇంకా నార్మల్ మళ్ళీ టెంపుల్స్ అయితే వ్లాగ్స్ అంతా వస్తాయి. ఇది మాత్రం పర్టికులర్గా ఒక బ్రేక్ కోసం ఫ్రెండ్స్ తోటి నేను వెళ్తున్న ట్రిప్ అనమాట. అండ్ నేను వెళ్తుంది ఎవరితో తెలుసా మీ అందరికీ? నేను కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళున్నాను కదా, వంశీతో కలిసి మేము ఇప్పుడైతే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా వచ్చేసి గ్రూప్ ట్రావెల్ అనమాట. సో ఇంకిక్కడి నుంచి అయితే మనము ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ. సో ఇంకిక్కడి నుంచి ఇమిగ్రేషన్ అయిపోయింది, బ్యాగేజ్ అంతా వేసేసాను. ఇంకిక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి మొత్తం ఏమేంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మనం కంటిన్యూ చేద్దాము. సో నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నా ఫ్లైట్ నైట్ 11:10 అనమాట. సో టుమారో అర్లీ మార్నింగ్ 4:30కి నేనైతే ల్యాండ్ అవుతాను థాయిలాండ్ టైంలో. సో ఇంటర్నేషనల్ డిపార్చర్స్. సో ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాము, బ్యాగేజ్ అంతా వేసేసాము. సో కంప్లీట్గా లగేజ్ వేసేసి హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కడ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. టర్మినల్ 2 బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా బ్యాంబూ ట్రీస్ థీమ్ తోటి అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఒక కొత్తదనం ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ నేను 3rd టైం ఆర్ 4th టైం టర్మినల్ 2 నుంచి ఎంటర్ అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి లైక్ మీకు తెలిసిందే డ్యూటీ ఫ్రీ. సో డ్యూటీ ఫ్రీ అంటే ఎక్కడైనా ఒకటే, కానీ ఈసారి ఏంటంటే మేము వెళ్తుంది డిసెంబర్లో కాబట్టి కంప్లీట్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసి ఉన్నారు. అండ్ నేనైతే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఐఎమ్ మిస్సింగ్ మై కిడ్స్ ఎ లాట్. బికాజ్ చాలా బాగుండే శాంతా క్లాస్ కానీ లేకపోతే ఆ డెకరేషన్ కానీ ఆ జింగిల్ బెల్స్ కానీ సో బ్యూటిఫుల్. యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా వాళ్ళతో మన మైండ్లో ఉండనే ఉంటారు. సో ఇలాంటివి చూసినప్పుడు పర్టికులర్గా విల్ ఫీల్ అయ్యో వాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. సో ఫైనల్గా మీతో మాట్లాడుతూ అయితే ఫ్లైట్లోకి ఎక్కడానికైతే వచ్చేసామన్నమాట. సో ఆల్రెడీ ఫ్లైట్లో కూర్చొని ఉన్నాను నేను ఇప్పుడైతే రైట్ నౌ. సో పక్కనున్న ఎయిర్ ఏషియా ఫ్లైట్ని షూట్ చేస్తున్నాను. నేను వెళ్తుంది కూడా ఎయిర్ ఏషియాలోనే. సో ఆల్మోస్ట్ మనకి బెంగళూరు నుంచి 3 hours 45 minutes, నియర్లీ 4 hours అయితే మనకి థాయిలాండ్ అయితే పడుతుంది అనమాట. మనం ల్యాండ్ అయ్యేది బ్యాంకాక్లో అనమాట. సో వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ఫైనల్గా ల్యాండ్ అయిపోయాము. చూసేసారు కదా. సో ఎగ్జైట్మెంట్. డాటర్ అండ్ మదర్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారనమాట. సో సూపర్గా ఉండే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా. సో నిన్న రాత్రి అయితే మేము బెంగళూరు నుంచి బయలుదేరి బ్యాంకాక్ అయితే వచ్చేసామన్నమాట. సో బ్యాంకాక్ వచ్చిన తర్వాత డే 1 అనమాట. ఎయిర్పోర్ట్లో దిగేసేసి ఫ్రెష్ అయిపోయి అంతా అయిపోయి సో ఇప్పుడు మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి కంప్లీట్గా 4 nights 5 days. సో కంప్లీట్గా ఎవ్రీ డే కూడా డిఫరెంట్ వ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాయి. సో ఇవాళ ఫస్ట్ డే వచ్చేసి మనకి టైగర్ పార్క్ అనమాట. మేము ఫస్ట్ బ్యాంకాక్ నుంచి టైగర్ పార్క్ వెళ్ళి అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని దెన్ విల్ గో టు పటాయా అనమాట. సో మిగతా విషయాలన్నీ ఆన్ ద వేలో వెళ్తూ మాట్లాడుకుందాం. డే 1 ఫస్ట్ టైగర్ పార్క్. సో మేమైతే అర్లీ మార్నింగ్ ల్యాండ్ అయిపోయి చక్కగా అందరము ఫ్రెష్ అయిపోయాము, ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయాము. కానీ ఆల్మోస్ట్ 1.5 hour పైనే మాకైతే ఆన్ అరైవల్ వీసా కదా తల తినేసింది, విసుకొచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయామన్నమాట.
ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి రెడీ గెట్ సెట్ రెడీ టు గో. సో కంప్లీట్ మా టీంని అయితే మీట్ అయ్యామన్నమాట. సో ఇదంతా మా టీం అనమాట. గ్రూప్ ట్రిప్ అని ఆల్రెడీ చెప్పున్నాను కదా, నేను వెళ్తుంది వంశీ ట్రావెల్స్ తోటి. సో ఇదంతా గ్రూప్ ట్రిప్ అనమాట. చాలామంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మేము ఒక 6 ఫ్యామిలీస్ అయితే ఉన్నాము. చూడండి, పెద్ద ఆంటీ అంకుల్ అందరు వచ్చినారు. సో మేమంతా అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ వంశీ 2 బస్సులు అయితే రెడీ చేసి పెట్టున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్పే మేము 90 మెంబర్స్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఫ్యామిలీ అనమాట. మెయిన్గా ఏంటంటే తను చాలా కేరింగ్ తీసుకున్నాడు. ఏంటి, ఫ్యామిలీస్ సపరేట్ అండ్ బ్యాచులర్ సపరేట్ అనేది చాలా చాలా కేరింగ్ తీసుకున్నాడు. ఆ విషయంలో అయితే ఐ అప్రిషియేట్ వంశీ. సో కంప్లీట్గా ఫ్యామిలీస్కి అయితే సపరేట్ బస్ ఇచ్చేసి చాలా కేర్ఫుల్గా ఉన్నాడు చూసుకోవడంలో. మాత్రం ఫ్యామిలీస్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడనమాట. సో ఇక్కడైతే కనుక మనము లైక్ ఫస్ట్ వీఆర్ ట్రావెలింగ్ టు పటాయా అనమాట. ఇప్పుడు మనం ల్యాండ్ అయింది బ్యాంకాక్లో, బట్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది అయితే పటాయాకి. సో ఇక్కడైతే మా గైడ్ because have many prize also about for take photo with tiger. Okay, and when we finish about tiger Topia, we have to go Pattaya city. Pattaya. Yeah, and we 1.5 hour జర్నీ చేసుకొని ఆల్మోస్ట్ బ్యాంకాక్ నుంచి ఆన్ ద వే టు పటాయా అయితే టైగర్ టోపియా అనమాట. సో మేమైతే టైగర్ టోపియాకి వచ్చేసాము. చాలా బాగుండే. ఫస్ట్ వచ్చేసేసి మా గ్రూప్నంతా ఇక్కడ గ్యాదర్ చేశారు. బికాజ్ 90 పీపుల్ అంటే చిన్న విషయం కాదు. సో మాకు ఒక బ్యాడ్జెస్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడి నుంచి టైగర్ టోపియా లోపలే వంశీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్స్ అయితే చేశాడనమాట. సో యాజ్ వీ ఎంటర్ నాకైతే చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది. చిన్న చిన్న టైగర్ పిల్లలు అక్కడంతా కూడా చాలా బాగుందనమాట. సో ఫస్ట్ అయితే మనము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ థాయిలాండ్లో చూడండి తను ఎంత బాగా వెల్కమింగ్ చేస్తుందో, ప్రతి ఒక్కళ్ళకి వెల్కమింగ్ చేస్తూ ఉందన్నమాట. సో ఇది వచ్చేసేసి రెస్టారెంట్, మనకి బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్. సో తను చెప్పడం అయితే మాత్రం కంప్లీట్ ఇండియన్ ఫుడ్ అని అయితే చెప్తున్నాడు, సౌత్ ఇండియన్ ఫుడ్ అని చెప్తున్నాడు పర్టికులర్గా. కానీ ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో చూడండి. అది రెస్టారెంట్ చుట్టూతా గ్లాసెస్, ఆ గ్లాసెస్ బయటంతా టైగర్స్, అసలు ఒక్కసారి ఊహించుకొని ఎంత బాగుంటుందో. అండ్ ఇక్కడ వచ్చేసి తను చెప్పినట్టే చూడండి మన సౌత్ ఇండియన్ ఫుడ్. కెన్ యూ బిలీవ్ ఇట్? సాంబార్, ఇడ్లీ, పూరి, పొంగల్, మన బోండాలండి ఎంత మంచిగా ఇచ్చారో చూడండి బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే. అండ్ ఫైనల్గా టైగర్ టోపియా మనం వెళ్ళబోతూ ఉన్నామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఈ టైగర్ టోపియాలో ఓన్లీ టైగర్స్ ఉంటాయి అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసేసినట్టేనండి. ఈ టైగర్ టోపియాలో డిఫరెంట్ షోస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము క్రొకడైల్ షోకి అయితే వెళ్తున్నాము. అండ్ ఆఫ్టర్ ద క్రొకడైల్ షో టైగర్ షో ఉంటుంది. ఆఫ్టర్ టైగర్ షో మనకి కావాలంటే లైక్ స్నేక్స్ తోటి, క్రొకడైల్స్ తోటి, టైగర్స్ తోటి మనం డైరెక్ట్గా వెళ్ళి పిక్స్ తీసుకోవచ్చు. ఐ థింక్ చాలా మందికి తెలిసే ఉంటుంది బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా ఇవన్నీ కూడా టైగర్స్ని మనం వెళ్ళి ఎంత చక్కగా ముట్టొచ్చో తెలుసా. హ్యాపీగా టచ్ చేయొచ్చు అనమాట. చక్కగా టచ్ చేసేసేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎంత బాగా డైరెక్షన్ ఇస్తుంటారో తెలుసా అండి, చాలా బాగా డైరెక్షన్ ఇస్తారు. యాక్చువల్గా అయితే మనం వెళ్ళి టైగర్ని ముట్టడం అంటే అసలు ఇది ఎలా ఉంటుందో ఆలోచించండి. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఈ షో ఎప్పుడైపోతుందా, ఈ క్రొకడైల్ షో ఎప్పుడెప్పుడు వెళ్ళి టైగర్ని చూద్దామా, ఎప్పుడెప్పుడు వెళ్ళి టైగర్ని ముడదామా అన్నట్లయితే ఉండే నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటండి బాబు, మనం క్రొకడైల్ని దూరం నుంచి చూస్తేనే కంగారు పడిపోతాం. అసలు వీళ్ళేంటండి నాయన, అసలు ఒక రేంజ్లో వాటిని ఆడుకుంటున్నారు వీళ్ళు. అసలు చూడండి, వాటి తోకలు పట్టుకొని లాగి ఇసిరిసిరేస్తున్నాడు వాడు. నాకైతే వామ్మో నువ్వు బయటకు రారా నాయన, నువ్వు షో చేయకపోయినావు కానీ ఓరే నాయన అనిపించే. అక్కడ ఇన్ని క్రోకడైల్స్ ఉన్నాయని కూడా మాకు అర్థం కాల. మేము వెళ్ళినప్పుడు వాటర్లో 1-2 చూసాం. ఈయనేమో లోపలికి పోయి ఆ కర్ర తీసుకొని ఏందో కుక్క పిల్లని కొట్టినాడు, దన కొట్టి. ఇక్కడ చూడండి తోక పట్టుకొని ఎట్లా లాగుతున్నాడు చూడండి. అమ్మో ఇదైతే చాలా డేంజర్. ఈ షో అయితే చాలా డేంజర్గా ఉండే. నాకైతే భయం వేసేసిందిలే. చూడండి ఏంటో అసలు ఎదురుగా చిన్న పప్పిని పెట్టుకొని ముద్దులు ఆడుతున్నారు వీళ్ళేంటో. సరే టైగర్ షో అంటే టైగర్లతో ఒకడు ఆడుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే క్రోకోడైల్స్ ఏమన్నా ఉందా అండి? వాడి తల గనక దాని నోట్లోకి వెళ్ళిందంటే అప్పడమే ఇంకా వాడేంటో ఆ కర్ర పెట్టుకొని నోరు తెరువు నానా బ్రష్ చేస్తాను అన్నట్టు ఉందన్నమాట. ఆ క్రోకోడైల్స్ అన్నిటికీ ఆ కర్ర పెట్టి నోరు తెరుస్తున్నాడు. నోరు తెరిచి అది చూడండి నా నాలుక ఊపుతున్నాడు. శుభ్రంగా ఉందా లేదా నాలుక, లేకపోతే బ్రష్
చంపేద్దాం అన్నట్టు ఉన్నాడు పరిస్థితి. మాకేమో ఇక్కడ కూర్చున్నోళ్ళకి వాసిపోతుంది, వాడేమో వాటితో ఆడుకుంటున్నాడు. నాకేం అర్థం కావట్లా. సరే చూస్తున్నామా ఏం చేస్తున్నాడు తెలుసా అండి, చూడండి అట్లా అంటున్నాడు. అదేదో వాటికి మొత్తానికి వాళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ అండి, మొత్తానికి ఏదో సైకిల్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. నేను వస్తున్నాను, నీ తలలో నేను చెయ్యి పెడతాను, నీ నోట్లో నేను చెయ్యి పెడతాను, జాగ్రత్తగా ఉన్నావా లేదా అని చూస్తాను, నువ్వైతే నన్ను ఏమనమా కానీ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు ఆ క్రోకడైల్. అతను ఇది కూడా జారి వచ్చాడు చూసాడా, ఆ వెనక్కి పరిగెత్తుకుంటా జారి వచ్చి వీడమ్మ కడుపు మాడ, వీడేంటంటే చండాలంగా వాడి నోటితోటి బాబోయ్ చూడలేకపోతున్నాం అసలు, ఎట్లుందో చూడండి. అమ్మో అసలు నాకైతే వీడు చూడండి, ఇదిగో నేను అనుకుంటానే ఉన్నాను, పెట్టేశాడు చూడండి, తల పెట్టేశాడు వాటి తలలో. ఓరి నాయనో అసలు ఏంటండి బాబు, అసలు ఏం తమాషానే ఏంటి అసలు. అమ్మ అసలు గుండె ఆగిపోయిందండి. ఫైనల్గా షో నుంచి అయితే బయటకు వచ్చేసాము. వచ్చి కాస్త ఊపిరి పీల్చుకొని ఇదిగోండి బంగారం లాంటి కోతుల దగ్గరికి వచ్చాం. ఇది కదండి ప్రశాంతత అసలు. ఇవేంటో వెరైటీగా ఉన్నాయి చూసారా కోతులు, ఏదో కోతులు కాదండో, అదేదో డిఫరెంట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు ఆ కోతులు. అండ్ ఇక్కడ చూస్తే ఇవేంటో ఇంకొక రకమైనవి అసలు డిఫరెంట్గా ఉన్నాయిలేండి. ఎస్, ఎంటర్ ది డ్రాగన్ ఫైనల్లీ. ఎస్, టైగర్స్. అవి నేను యాక్చువల్గా సౌండ్ మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ ఎలా అరుస్తున్నాయో తెలుసా అండి, ఎంత పెద్దగా అరుస్తున్నాయో తెలుసా అసలు అవి ఒక్కోటి బయట. అండ్ ఫైనల్గా అయితే మనము టైగర్ షోకి వచ్చేసామండి. సో ఇప్పుడు ఇందాక మనము క్రోకడైల్స్తో ఒక ఎత్తు అయితే ఇక్కడ వీళ్ళు చేసే విన్యాసాలు మరొకెత్తు. ఏంటో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పిల్లల్ని స్కూల్లో బెంచ్ మీద కూర్చోనానా అంటే కూర్చుంటారు చూసారా, అలా కూర్చోబెట్టాడు ఆయన అయితే టైగర్స్ని. సో ఇక్కడ చూడండి టైగర్ షో స్టార్ట్ అంట. బాబోయ్ ఎలా ఉండబోతుంది. ఇగోండి ఇంకా అది చూడండి అసలు ఒక్కోటి ఎంత ఉందో అసలు. అది గనక వాడిని పట్టుకుందంటే 2 నిమిషాల్లో మామూలుగా చాక్లెట్ నవ్వులు లోపల వేసుకుంటుంది. ఏమండి మనకి లేదండి పద్ధతి. వాటి చూసారు అసలు ఎంత పద్ధతో చూడండి. వాటికి ఉంచిన కుర్చీల మీద అయ్యే కూర్చుంటున్నాయి. ఈ కుర్చీ నాకు కావాలని స్కూల్లో మనం కొట్టుకుంటామే గలీజ్గా, అలా కొట్టుకోవట్లేదు చూసారా, ఎంత పద్ధతిగా కూర్చున్నాయో చూడండి. మనం టైగర్ని చూసి చాలా నేర్చుకోవాలండి మనం. చూడండి అసలు ఎంత చక్కగా కూర్చున్నాయో. వాడు ఏ చెప్తే వింటున్నాయి చూసారా అసలు. అతను అలా ఏదో పట్టుకొని ఉన్నాడు చూడండి, ఒక తెర లాంటిది పట్టుకొని ఉన్నాడా. అతను ఆ టైగర్కి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు నోరు మూసుకొని పద్ధతిగా వెళ్ళి దాంట్లోంచి దూకి బయటిరా అని చెప్తున్నాడు. అది వింటున్నట్టు ఓకే రాజా నువ్వు ఏది చెప్తే తింటానంటుంది. ఇదిగోండి ఓడి దూకి వచ్చేసింది. నేనేమో ఆ టైగర్ని చూస్తున్నాను తెలుసా మీకు. ఇతను అడ్డం పెట్టాడు, ఆ వెనకాల టైగర్ ఉందని నాకు తెలియదు. నేనేం ఇతనిస్తున్న డైరెక్షన్ ఆ టైగర్దేమో అనుకొని చూస్తూ ఉన్నానా. ఇటు నుంచి ఆల్రెడీ ఒకటి దూకేసింది. ఇదిగోండి మనకి రోడ్డు మీద సర్కస్ ఉంటుంది చూశారు, ఆ సర్కస్లో మామూలుగా మనుషులు అమ్మాయిలు తాళ్ళ మీద నడుస్తారే, ఇప్పుడు అలాగా ఆ పులి చేత ఆ తాడు మీద నడిపిస్తున్నాడు అనమాట ఈ మహానుభావుడు. చూడండి ఇది చూడండి ఎంత పద్ధతిగా వెళ్తుందో. నా టెన్షన్ ఏంటో తెలుసా, అది నడిచిద్దో లేదో పక్కన పెట్టిన, అది కింద పడింది అనుకో దానికి ఎక్కడ నరు మిరిగిపోతుందా అని భయం వేస్తుంది నాకైతే. అబ్బో భలే భయం వేసిందండి, మీరు ఏమైనా అనుకోండి చెప్తున్నా, భలే భయం వేసింది అసలు. అయితే ఇవన్నీ కూడా చెప్తున్నాను, పిల్లలతో రండి. పటాయా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. థాయిలాండ్ ట్రిప్ అయితే మాత్రం పిల్లలతో ఫ్యామిలీతో రండి. ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు, అస్సలు పట్టించుకోవద్దు. చూడండి రాగానే ఫస్ట్ ట్రిప్పే టైగర్ టోపియా. ఎంత బాగుందో చూడండి అసలు. ఇవన్నీ పిల్లలు చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తారు చెప్పండి. సూపర్బ్ ఉండే ప్లేసు అసలు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి. టైగర్ షో సూపర్బ్గా నడుస్తూ ఉండే. ఈ టైగర్ షోలో వాడు ఏం చేస్తున్నాడో తెలుసా, వాడు చెప్పింది అవి వింటే వాటి చక్కగా ఒక చికెన్ ముక్క పెడుతున్నాడండి. అంటే వాటికి ఎప్పుడు ఫీడ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. అంటే చెప్పిన మాట వింటే మనం చాక్లెట్ ఇస్తాం కదా పిల్లలకి, అలాగనమాట ఇప్పుడు. సో ఫైనల్ ఘట్టం రానే వచ్చింది. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా టైగర్తో ఫోటో వచ్చేసానండి. చాలా భయం వేస్తుందేమో, చాలా టెన్షన్ అయిపోతుందేమో, ఏంటో పరిస్థితి అనుకున్నాను. అస్సలు భయం లేదు నాకు. ఇక్కడైతే మనం భయపడాల్సిన అవసరమే లేదు, చాలా బాగుండే. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఒకటే, కోతి పనులు చేయకుండా వాళ్ళు చెప్పింది వినాలి, తల ముందుకు వెళ్ళకూడదు, వెళ్ళి వేషాలు వేయకూడదు. సూపర్గా ఉండే, అస్సలు భయపడదు. సో డే 1లో వచ్చేసి టైగర్ టోపియా షో అయిపోయింది. ఈవినింగ్ బ్యాంకాక్లో వాకింగ్ స్ట్రీట్లో కలుద్దాము. సీ యూ.